నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మా హెల్తీ వంటల్ని ఎంజాయ్ చేయండి. ఇక్కడ నేను సోయా పనీర్ తీసుకున్నాను. దీన్ని 200 గ్రామ్స్ ఇది. దీన్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేస్తున్నాను. ఇది సోయా హై ప్రోటీన్ అని అందరికీ తెలిసిందే కదా. ప్రోటీన్ అవసరమైన వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఇది తింటే మంచి ప్రోటీను మన శరీరానికి అందుతుంది. ఈ క్యూబ్స్ని ఇప్పుడు మనం ఇక్కడ నేను 3 స్పూన్ల కార్న్ఫ్లోర్, కొద్దిగా నీళ్లు పోసుకొని కలిపి పెట్టుకున్నాను. అందులో టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేశాను. చిల్లీ ఫ్లేక్స్ వేయకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు నేను వీటిని దీంట్లో ముంచి ఇప్పుడు నేను ఈ సోయా పనీర్ని ఇందులో వేసి కోట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఇక్కడ నూనె రాసుకున్న పెనంలో ఒక్కొక్కటి పెట్టి టోస్ట్ చేసుకుంటాను కొంచెం కలర్ మారేదాకా. అంతా ఇలా వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం బ్రౌన్ అయ్యేదాకా వేయించుకుందాము. ఇక్కడ ఒకే ఒక పచ్చిమిర్చి, కొంచెం క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను, కట్ చేసిన క్యాప్సికమ్, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఈ హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో నేను 1 టీ స్పూన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. గ్రీన్ చిల్లీ సాస్ వేసాను. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, కొంచెం టొమాటో సాసు, ఇప్పుడు ఇందాక మనం కలిపిన కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా, అది వేసేస్తున్నాను. ఇందాక మనం చేసి పెట్టుకున్న సోయా పనీర్,
ఇది 5 నిమిషాల లోపలే రెడీ అయిపోతుంది. కొత్తిమీర, కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు, ఇది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చాలా టేస్టీగా ఉండే సోయా పన్నీర్ డిష్ రెడీ అయిపోయింది. ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుందాము.